శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ అంటే ఐసిడబ్ల్యూ మార్చారండి, సిఎంఏ క్వాలిఫైడ్ సిఎంఏ నేను. అలాగే అసోసియేటెడ్ మెంబర్షిప్ కూడా ఉంది కాబట్టి ఏసీఎంఏ. అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ అంటే వాస్తు 2000 ఇయర్లో చేశానండి. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మనం జూన్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా ఈ 12 రాసుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోతున్నాం. ముందుగా దానికంటే ముందర మీరు జాతకాలు చూపించుకోదలుచుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అంతేకాకుండా జాతకాలే కాదు, అనేక రకాల ముహూర్తాలు కూడా, మంచి మంచి ముహూర్తాలు కూడా పెడతాం మనం. వివాహ శుభకార్యాల ముహూర్తాలు కూడా నేనే పెడుతుంటానండి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు మా అది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయవచ్చు. అంతేకాకుండా నేను చెప్పినవన్నీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను. ఒకవేళ మీకు నచ్చితే ఇవన్నీ కూడా నేను చెప్పిన రాసులు మీరు ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్కి షేర్ చేయండి. అలాగే వీలుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే చాలా మంచిది. వృశ్చిక రాశి వారికి బాగుందండి. అన్ని రకాలుగా మీరు బ్రహ్మాండంగా ఉంటారు. ఎక్కువగా ధనం విషయంలో ఏమాత్రమూ ఎదుటి వాళ్ళ దగ్గర చేసే పరిస్థితులు రారు. చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. ఇంతకుముందు కొద్దిగా శనీశ్వరుడు మీకు ఇబ్బంది పెట్టాడు. కుటుంబంలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడు. కానీ గురు ప్రభావం వల్ల, తన ఓన్ హౌస్ని చూసుకోవడం వల్ల గురుడు ఖచ్చితంగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుంది. కుటుంబంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయండి. మీ కంటి చూపు కూడా అద్భుతంగా ఉంటుంది అంటారు. అంటే అద్భుతంగా అంటే మీ కంటి యొక్క దోషాలు లేకుండా ఉంటాయని చెప్పి జనరల్గా సాధారణంగా చెప్తూ ఉంటాం. ఐస్ కూడా సెకండ్ భావానికి వస్తుంది కాబట్టి. అలాగే మీరు గాయకులుగా మంచి వృద్ధిలో ఉంటారండి. సాహిత్య రంగంలోనూ, పాటలు పాడడంలోనూ, యాంకరింగ్ వృత్తిలో చేయడంలోనూ చాలా బాగుంటుంది. మీరు గబుక్కగా వేళపాటి భోజనం చేయడం మర్చిపోయినా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని మర్చిపోరు. ప్రేమతోటి, ఆప్యాయతోటి, ఆదరణతోటి చక్కటి భోజనం వస్తుంది మీకు కలిగి తీరుతాయండి. వృశ్చిక రాశి వారికి, కన్యా రాశి వారికి వాళ్ళు ఎక్కడ ఉండనివ్వండి, అడవులో ఉండేవండి, వాళ్ళకి బ్రహ్మాండంగా భోజనం దొరుకుతుంది. అలాగే వృషభ రాశి వారికి మిగతా వాళ్ళకి దొరకదా? మిగతా వాళ్ళందరికీ దొరుకుతుందండి. వీళ్ళకి కొద్దిగా సపరేట్ అనుకుందాం అంతే. సరేనండి. ఏదేమైనా వృశ్చిక రాశి వారి 4th భావంలో రాహు ఉన్నట్టుగా, అమ్మ బాబోయ్ రాహు చంపేస్తాడు, అయినా 4th భావంలో రాహు మంచివాడు కాదు, చదువు విషయంలో చెడగొడతాడు అనుకుంటాం కదా. నిజంగా అంతే. కానీ ఆయన ఆభరణాలు ఇవ్వడంలోనూ, ధనప్రాప్తి కలిగించడంలోనూ ముందంజలో ఉంటాడు. ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్ళడంలోనూ చక్కగా అవకాశం ఇస్తాడండి. కాకపోతే రాహు మన దోషం ఏంటంటే సర్పదోషం ఉంటాం కదా. కుజుడి యొక్క దృష్టి, గురుడి యొక్క దృష్టి ఉండడం వల్ల 4th భావానికి చాలా కలిసి వస్తుంది. అంటే రాజకీయం వద్దులండి, పక్క పెడతాం. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది. అలాగే మ్యూజిక్ చేసే వాళ్ళకి అద్భుతం ఫలితాలు ఉంటాయి. ఏదైనా శనీశ్వరుడు పంచమస్థానంలో అంతా శని ప్రభావం వల్ల ముఖ్యంగా మీ పుత్రిక సంతానం వల్ల దోషం ఉంటుందండి. వాళ్ళకి డెవలప్మెంట్స్ కాలేకపోతుంటారు. వాళ్ళ అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొద్దిగా శనీశ్వరుడికి పూజ చేయించుకోండి. 6వ భావంలో చంద్రుడితో కలిసి శుక్రుడు కాబట్టి పర్వాలేదు. అంటే వేరే చంద్రుడు మీకు 9th హౌస్లో ఆడాడు కదా. ఏదైనా చంద్రశుక్రుడు కాంబినేషన్లో ఏమవుతుందంటే చక్కగా ఆభరణాలు కొనుక్కోవడము. కొద్దిగా శుక్రుడు మంచివాడు కాదు. 6వ భావంలో శుక్రుడు, అలాగే 8వ భావంలో చంద్రుడు మంచివాడు కాదు కదా. 12వ భావంలో 12th కుజుడు మంచివాడు కాదంటే మంచి ఫలితాలు ఇవ్వలేరు వాళ్ళు. కానీ భాగ్యస్థానం కూడా శని చూస్తున్నాడు. అక్కడ అంతే, భాగ్యం కూడా వృద్ధికి అవుతూ ఉండదు. అంటే విదేశ పర్యటనలో లేట్ అయిపోతూ ఉండడము, చదువులు ఆటంకాలు కలగడము, పోనీ తీర్థయాలు చేద్దామా అని కూడా సమయానికి సకాలంలో డబ్బులు లేకపోవడము, ఏదో పరిస్థితులు అనుకూలించకపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి. కానీ ఈ 10th, 11th, 12th ఇంకా చెప్పాలంటే మీకు 7వ భావం, ఇందాక చెప్పింది 7వ భావం గురించి చెప్పానండి ఇందాక. అంటే 7వ భావం పరిస్థితులు అనుకూలించలేదని కారణం. అంటే 7వ భావానికి చతుర్దృష్టి ఉండడం వల్ల భార్యాభర్తల అనురాగం తక్కువని, అలాగే సమయానికి మనం విదేశాలు వెళ్ళలేకపోవచ్చని, వ్యాపారాల్లో లేట్ అయిపోతారని చెప్పుకుంటాం కదా, కరెక్టే. కానీ ఇక్కడ 8వ స్థానంలో రవి బుధులు, 8వ స్థానంలో గురుచంద్రులు, అమ్మ బాబోయ్ అనుకుంటావా, ఏమీ లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. అష్టమాధిపతి 8వ స్థానంలో ఉంటే వాళ్ళు సరళ యోగాన్ని ఇచ్చి తీరుతాడు, ధనప్రాప్తిని కలిగిస్తాడు, విదేశ పర్యటన కలిగేట్ చేస్తుంటాడు. 8వ స్థానం తలవంతరంకి వచ్చే ధనయోగాన్ని కలిగిస్తుంటాడు. అంతేకాకుండా ఈ కోర్టు కేసులు అంటే లా సంబంధించిన విషయాల్లో మీకు గెలుస్తారుండో
అది బాగుంది. అష్టమస్థంలో గురుచంద్రులు, దశకేశ్వర యోగం, తనవంతనంకి వచ్చే ధనయోగం, విదేశాల నుంచి డబ్బు యోగం, ప్రభుత్వం మూలకంగా ధనయోగం, ఇలా చెప్పుకుంటే చాలా ఉంది కదండి. ఫారిన్ కంట్రీస్ వారు ధనయోగం, ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తీరే యోగం. భాగ్యస్థానంలో చంద్రుడితో కలిసేటువంటి బుధుడు. భాగ్యం ఎలా వృద్ధి అవుతుందండి? బుధుడు 9th హౌస్లో 9th హౌస్ బుధుడు కలిశాడు. 11వ ఇంటివాడు. ఎంత బాగుంది. వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా ఉంటుందండి. ముఖ్యంగా బుధచంద్రుడు ఉండడం వల్ల బంగారు ఆభరణాలు, అలాగే వెండి వస్తువులు ఇంట్లో కొనుక్కుంటారు. అలాగే చంద్రుడు వల్ల కాబట్టి మిల్క్ వ్యాపారం బాగుంటుందండి. అంటే మిల్క్ అంటే పాల వ్యాపారం, అది చాలా బాగుంటుంది. అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనాలు, విష్ణువు యొక్క దర్శనాలు, వెంకటేశ్వర దర్శనాలు బాగా జరుగుతాయండి. ఉన్నతమైన విద్య రీత్యా విదేశ ప్రాప్తి కలుగుతుంది. అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉంటుంది అనుకోండి. ఇలా బాగా అద్భుతం ఫలితాలు ఉన్నాయి. అష్టమ భాగ్య రాజ్యస్థానం. రాజ్యస్థానంలో ఎవరు? 10th అంటే భాగ్యస్థానం. రాజ్యస్థానం అంటే 10th హౌస్. 10th హౌస్లో కుజుడు ఉన్నాడు. ఈ రాష్ట్రాధిపతి కుజుడు దశమంలో ఉండే మాటల అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, హై ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళకి, ఈ పోలీస్ శాఖల్లోనూ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నతంగా ఉండతారా పోలీస్ సంబంధించిన విషయాల్లో వాళ్ళు హై పొజిషన్లో ఉంటారని ఉన్నతమైన ప్రమోషన్స్, ఉన్నతమైనటువంటి ఇవి కలగడానికి అవకాశం ఉంటుంది కుజుడు వలన. ఇంతకుముందు లేదు. కుజుడు నీరసమైపోయాడు, వీక్ అయిపోయాడు. ఇప్పుడు కుజుడు బలవంతుడైపోయాడు. దశమస్థానంలో కుజుడు దిగ్బలుడు. అది చెప్పడం మర్చిపోయాను. దిగ్బలుడు కేతుతో కలిసి ఉన్నాడు కాబట్టి మరింత బలవంతుడైపోతాడండి. ముఖ్యంగా రాజకీయ రంగంలో పదవులు వస్తాయండి. రాజకీయ రంగంలో వేత్తలకి బాగుంటుంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారు. దిగ్బలతో ఉంటాడు కుజుడు. తన ఓన్ హౌస్ కాబట్టి, అంటే ఓన్ హౌస్ కాదు, 10th హౌస్ కాబట్టి, మీ రాష్ట్రాధిపతి కాబట్టి 10th భావంలో ఉన్నాడు. రాష్ట్రాధిపతి 10th భావంలో ఉంటే ఆ భావాన్ని వృద్ధి చేస్తాడు కదండి. అంటే ముఖ్యంగా మీరు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నారు వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, అద్భుతమైన ఆదరణ ఉండడం చాలా చాలా అద్భుతంగా. ఇంకన్నీ చెప్పుకుంటే చాలా అద్భుతం. ఏదైనా రాహుకేతుల మధ్యలో మీకు దోషం ఉంది కాబట్టి కొద్దిగా మీరు అమ్మవారిని పూజించుకోండి. కొద్దిగా అండి బాగా. తర్వాత ఏమో కేతువుకి పూజలు చేసుకోండి. అలాగే విష్ణు ఆరాధనలు ఎక్కువ చేయండి. అద్భుతమైన ఫలితాలు పొంది తీరుతారు మీరు. 12 రాశుల వారికి అంటే మేషం నుంచి మీనరాశుల వరకు కూడా చెప్పదగ్గ పరిహారాలు అంటాం కదండి. రెమెడీస్ అంటాం, రెమెడీస్ అనే పరిహారాలు అంటాం. ఏంటి ఏమీ లేదండి. చక్కగా మీకు రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు చక్కగా అంటే మీరు పూజ చేసుకోవడానికి అనమాట. రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు బంధించబడి ఉన్నాయి. దీన్నే సవ్యకాల సర్పదోషము అంటాం. అందుకనే కాళహస్తిలో కనుక అమ్మవారి దర్శనం చేసుకోవడం ఒకటి, రాహుకి కేతువుకి అక్కడ పూజలు చేస్తారండి. అద్భుతంగా పూజలు చేస్తారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఐసీడబ్ల్యూ పాస్ అయ్యా. అంటే అది వేరే విషయం అనుకోండి. అక్కడికి వెళ్ళి చేసిన తర్వాత ఆ పూజలు చేయించుకోవడం తర్వాత అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఈ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే రాహు కేతువులకి అమ్మవారి యొక్క ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. అందుకనే మీరు కనుక అక్కడికి వెళ్ళాం, మనం కాళహస్తి వెళ్ళాం, మన ఊళ్ళోనే చేసుకుందాం. అమ్మవారి కుంకుమ పూజ కానీ, అభిషేకాలు కానీ, మంగళవారం రాహుకాలంలో పూజలు అంటారు సరే, డబ్బులు కట్టడం కానీ అలా చేయించుకోవడం వల్ల రాహుకాలం వలన రాహువుల దోషాలు పరిహారం అవుతాయండి. సర్పదోషం తగ్గుతుంది. అంతేకాకుండా చండీ హోమాలు కూడా చేయించుకుంటుంటాం మనం చాలా మటుకు. చండీ హోమాలు చేయించుకోవడం వల్ల రాహు కంట్రోల్లోకి వచ్చేస్తాడు అన్ని రాశుల వారికి. ఇంకా మరి కేతువు కూడా రండి గణపతి ఆరాధన చేసుకునే వాళ్ళకి, గణపతి పూజ చేసుకునే వాళ్ళకి, అలాగే రాహు దోషం ఉంది కాబట్టి కొంతమందికి, చాలామందికి డబ్బున్న వాళ్ళకైతే రాహుకి జపము, తర్పణాలు, దానము, హోమం చేయించుకున్నా, అలాగే కేతుకు సంబంధించిన పూజలు చేయించుకున్నా సరే వాళ్ళకి జపాలు కానీ చేయించుకుంటే దోషాల పరిహారం అయిపోతాయి. వాళ్ళ ఇష్టం అది. నేనైతే చెప్తా అంతే. కేతువుకి గణపతి ఆరాధన, పౌర్ణమి తర్వాత వచ్చే చవితికి వినాయకుడికి గరికి సమర్పించడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకాలు ఇవి చేయించుకోవడం వలన, అలాగేనండి ఆంజనేయ స్వామిని అసలు వదలకూడదండి. మనం ఏ ఒక్కరు కూడా వదలకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల సర్వదేవతలని, అందరి దేవుళ్ళని పూజించినటువంటి ఫలితం దక్కుతుందట. శాస్త్రంలో కూడా చదివా చాలా బుక్స్లో. ఈ బుక్స్లో చదివి చెప్తానండి మీకు. అద్భుతమైన ఫలితం అంటే ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శరీరంలో వచ్చే దోషాలు చాలా వరకు పరిహారం అవుతాయని చెప్పి శాస్త్రం కూడా చెప్తుంది. అలాగే ఆంజనేయ స్వామి దగ్గర దీపారాధన, ఆంజనేయ స్వామి దగ్గర వడమాల ఆయన సమర్పించడం, వడమాల అంటాం కదా, తర్వాత అప్పాలు సమర్పించడం, అలాగే వస్త్రాలు సమర్పించడం, అలాగే ఆంజనేయ స్వామికి సింధూరం రాయించడం, అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయంటే నేను సందేహం ఉందా? ఏం సందేహం లేదండి. అలాగే అన్ని రకాలుగా భగవంతుని ధ్యానించడం వలన, శివాభిషేకాలు, విష్ణు ఆరాధన ఎప్పటికీ మర్చిపోకూడదండి. మనం శివుడి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల, అంటే చేతులు ఉండగా శివ పూజలు చేయనేలా
నోరు ఉండగా అంటే హరినామ సంకీర్తన చేయనేలా అని మనం ఇక్కడ చదువుకుంటూ ఉంటాం కదా. శివుణ్ణి పూజలు చేసుకుంటూ హరిని పూజిస్తుండడం వలన, చెప్పుతూ పొగుడుతుండడం వలన గ్రహాల వల్ల వచ్చే దోషాల పరిహారం అవడం కాకుండా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం వలన ఏమైనా గ్రహాల వల్ల వచ్చే దోషాలు ఉన్నాయంటారా? ఎప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా, మీలాగా సంతోషంగా ఉండడానికి అవకాశాలు లేవా? ఉండి తీరతాయి. సో ఈ విధంగా అన్ని రాసుల వాళ్ళకి అద్భుతంగా ఉండాలని, ప్రతి రంగంలోనూ మీరు ముందంజలో ఉండాలని, అన్ని పనులు మీకు అన్ని మంచి పనులు ముందు మీ దగ్గరికి రావాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.